హలో ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్. కౌంటింగ్ ఫిగర్స్ అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి లేదంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు మ్యాక్సిమం అడిగితే ఎట్లా అడుగుతారు అంటే లైక్ ఇట్లా ఒక ట్రయాంగిల్ ఇచ్చి దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని చెప్పి కనుక్కోమని చెప్తారు. సో మనం జస్ట్ సింపుల్గా కాన్సెప్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలో మాత్రమే చూద్దాం. లైక్ ఫస్ట్ టైప్ 1 అడిగితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అన్నారు అనుకోండి, జస్ట్ సింపుల్గా 1, 2 అని రాసుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, 1+2 ఇది వేసుకున్నా కానీ 1+2 రాసుకుంటే 3 అవుతుంది. దీని యాక్చువల్ ఫార్ములా ఏముంటుంది అంటే n×n+1/2 అంటే యాక్చువల్ ఇప్పుడు n=2 అని తీసుకోవాలా, 2×3/2 ఇక్కడ ఏమవుతుంది 3 వస్తుంది ఆన్సర్. ఇది మోర్ దెన్ ఒకవేళ 5, 6, 7 ఉంది అంటే ఈ మెథడ్ చేద్దాం. లేదంటే జస్ట్ చిన్న నెంబర్లు ఇచ్చిళ్ళు అంటే జస్ట్ ఇట్లానే రాసుకోవచ్చు డైరెక్ట్ 1, 2, 3 అని ఇచ్చిండ్రు అంటే 1+2+3 ఎంత అవుతుంది 6. ఇది ఒకటి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ కేస్ 1, 2, 3, 4 దీంట్లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమన్నారు అంటే దీంట్లో ఏమొస్తుంది 1+2+3+4 అంటే ఎంత 10 వస్తుంది. ఒకవేళ ఫార్ములా వైజ్ చూసుకున్నామంటే n×n+1/2 5 2s 10 ఇది అంతే జస్ట్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకో టైప్ వచ్చేసి ఎట్లా అడుగుతారు అంటే ఇట్లా ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అడిగినప్పుడు ఏం చేయాలి, జస్ట్ సింపుల్గా రాసుకోవాలి 1, 2, 3, 4, 5 ఓకేనా. ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇది ఒక ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, ఎందుకంటే దీంట్లో రిమైనింగ్ పాసిబిలిటీస్ ఉండవు. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి 5. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా ఒకవేళ ఉన్నది అంటే లైక్ రెండు కాంబినేషన్లో మనం ముందు చూసుకున్న దానికి దీనికి కాంబినేషన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు దీనికి ఏమవుతుంది, దీంట్లో 1, 2 కాబట్టి ఇది 3 అవుతుంది, దీంట్లో 1, 2 కాబట్టి ఇది 3 అవుతుంది, దీంట్లో 1, 2, 3, 1, 2 కాబట్టి ఇది 3. జస్ట్ ఇవి నేను యాడ్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ 1, 2 అంటే ఈవెన్ అవుతుంది 3 అవుతుంది. సో టోటల్ ఎంత 3 × 5 టైమ్స్ 5 ఉన్నాయి 1, 2, 3, 4, 5. సో టోటల్ ఎంత అవుతుంది 15. ఇది ఒకటి. మళ్ళీ తర్వాత ఇంకోటి దీంట్లోనే ఒకవేళ సిమిలర్గా చూసినట్టయితే ఇట్లా ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1, 2, 3 రాసుకోవాలా, 1, 2, 3 రాసుకొని ఇక్కడ ఎంత వస్తుంది 6 వస్తుంది, ఇక్కడ ఎంత 6 వస్తుంది, 6 + 6 12 × 2 12 ఇది. మళ్ళీ తర్వాత ఇంకొక సింపుల్గా చూద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఈ ట్రయాంగిల్లో ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ చూసుకోండి, 1, 2 అంటే ఇది ఎంత అవుతుంది 3 అవుతుంది, 1, 2, 3, 4 ఇది ఎంత అవుతుంది 1, 2, 10. తర్వాత 1, 2 అంటే ఇది 3 అవుతుంది, 1, 2, 3, 4, 4, 3, 7, 10. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎంత 13, 13, 26 టోటల్ వచ్చేసి 26 ట్రయాంగిల్స్ ఉన్నాయి దీంట్లో ఓకేనా. ఇది అడుగుతారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్లు చూద్దాం. స్క్వేర్లు చూసుకున్నట్టయితే అంటే స్క్వేర్లలో ఎట్లా అంటే ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అనుకోమన్నారు అనుకోండి, ఇట్లా జస్ట్ ఇంట్లో ఉందనుకోండి, జస్ట్ దీంట్లో ఏం చేయాలి 2 ఉన్నాయి కదా 2 × 1 ఓకే. మళ్ళీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఇచ్చింది అనుకోండి 1, 2, 3, 4. సో టోటల్ ఎంత ఉంది 4 ఉంది కదా, 4 × 2 వేసుకోవాలి ఎంత అవుతుంది 8 అవుతుంది. ఈ కేసులో ఇది ఫాలో కాదు, జస్ట్ 1, 2 ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా ఉందనుకోండి, జస్ట్ 1, 2, 3, 4, 5, 6 6 × 2 రాసుకుంటే ఎంత వస్తుంది 12 వస్తుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్లో ఇచ్చింది అనుకోండి క్వశ్చన్ ఇట్లా 1, 2, 3, 4, 1, 2, 3, 4. సో ఇక్కడ ఎంత అవుతుంది 4 × 2 ఇది 8 అవుతుంది, ఇది 4 × 2 ఇది 8 అవుతుంది. కంబైన్డ్గా కూడా ఫామ్ అవుతుంది చూడండి ఈ విధంగా,
ఇట్లా ఒక 2 ఫామ్ అవుతాయి, అవి కూడా ఒక 2 యాడ్ చేసుకోండి. సో టోటల్ వచ్చేసి 18. ఇది ఈ విధంగా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఒకవేళ 3 కాంబినేషన్లో ఉందనుకోండి, ఈ విధంగా. అప్పుడు ఏమవుతుంది, ఈ దాంట్లో 8, 8, 8 అవుతుంది. సో టోటల్ ఇవన్నీ 24 ప్లస్ ఈ రెండింటిని కంబైన్ చేసిందంటే 1, 2. మళ్ళీ తర్వాత ఈ రెండింటిని కంబైన్ చేస్తే 1, 2. తర్వాత ఈ రెండింటిని కంబైన్ చేస్తే రాదు. సో ఇప్పుడు మూడింటిని కంబైన్ చేసి చూసినట్టయితే ఈ విధంగా ఒకటి ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఒకటి ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, టోటల్ ఇది 2, 24, 28, 29. సో టోటల్ వచ్చేసి 29 అవుతుంది. ఇది మళ్ళీ తర్వాత ఇంకా ఈ డిఫరెంట్గా క్వశ్చన్స్ చూద్దాం. ఒక ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఈ వర్టెక్స్ నుంచి ఇక్కడికి ఒక మిడ్ పాయింట్ తీసుకున్నట్టు ఉన్నదంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదండి, ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇది 3. మళ్ళీ తర్వాత ఈ ట్రయాంగిల్ చూసుకోవాలి. ఈ ట్రయాంగిల్ చూసుకుంటే అవి కూడా 3 ఉంటుంది. ఆ తర్వాత ఇవి రెండింటి కాంబినేషన్లో ఏమైనా ఫామ్ అవుతున్నాయని చెప్పి చూసుకోవాలి. దాంట్లో చూసుకున్నట్టయితే ఇంకో 2 యాడ్ అవుతాయి. సో టోటల్ వచ్చేసి 8 ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇంకోటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్టయితే 1, 2, 3, 4. ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు, 5. తర్వాత జస్ట్ ఇటు ఈ విధంగా కూడా ఇటు కూడా సేమ్ అంతే రాసుకున్నాం అనుకోండి, 1, 2, 3, 4, ఇది 5. సో ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే ఇది జస్ట్ ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇది 5, ఇక్కడ 5 కామన్ ఉంది కదండి. సో 5 క్యూబ్ చేసేయండి. సో టోటల్ వచ్చేసి 125 వస్తాయి. అంతే. ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. మళ్ళీ తర్వాత అదే విధంగా ఇది ఇట్లా చూసినా కానీ దీన్ని కూడా ఇది ఒక ట్రిక్ లెక్క అనుకోండి. ఇది 2, ఇది 1, 2. ఇట్లా చూసినా 2, ఇట్లా 2 చూసినా 2 చూసింది కాబట్టి 2 క్యూబ్. ఇట్లనే ఒకవేళ 3 ఉందనుకోండి, 1, 2, 3, 1, 2. ఇక్కడ 3 ఉంది కదా, 3 క్యూబ్ చేయండి. సో ఎంత వస్తుంది, 27 వస్తుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. అంతేనండి. మ్యాక్సిమం అడిగితే ఇదే కాన్సెప్ట్లో మీద అడుగుతారు, నాట్ మోర్ దెన్ దిస్. థ్యాంక్ యూ అండి.